ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా విందాం. ప్రియులారా, ఈ 6 వచనాల్లో ఇద్దరు తల్లి కొడుకులు కనబడుతూ ఉన్నారు. ఎవరు కనబడుతున్నారండి? ఎవరు కనబడుతున్నారు? తల్లి కొడుకులు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి. ఇక్కడ సందర్భం మనం గమనించినట్టుగైతే తల్లి కొంత డబ్బు తనకిచ్చింది. తిరిగి కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బును తీసుకొచ్చి తల్లికి ఇస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. ఈ సంఘటన చాలా ప్రాముఖ్యమైందండి. ఇక్కడ వచ్చే సమస్య అంతా దేని ద్వారా వస్తుందంటే 2 కారణాలు గమనించాలి మీరు. ఎన్ని కారణాలు? 2 కారణాలు. మొదటి కారణం ఏమిటి అంటే డబ్బు జనాల్లో ఎక్కువ అవ్వడం వల్ల. గమనించండి, డబ్బు ప్రజల్లో ఎక్కువ అవ్వడం వల్ల పాపము చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. రెండవది ఏమిటి అంటే అతి ప్రాముఖ్యమైనది, ఈ ప్రజలకు నాయకుడు లేకపోవడం వల్ల, ప్రజలను నడిపించేటటువంటి ఆ యొక్క మార్గదర్శి వాళ్ళకు లేకపోవడం వల్ల ప్రియులారా గమనించండి, వీళ్ళు పూర్తిగా చెడిపోతూ ఉన్నారు. గమనించాలి ఈ విషయం. దేశానికి ఒక నాయకుడు ఎంత అవసరమో ప్రియులారా గమనించండి. ఒక కాన్స్టిట్యూషన్కి ఒక మరి ఎమ్మెల్యేనో ఎంపీయో ఎంత అవసరమో, ఒక గ్రామానికి సర్పంచి ఎంత అవసరమో సంఘానికి కూడా నాయకుడు అంత అవసరం. ప్రియులారా గమనించండి, నాయకుడు లేని దేశము పూర్తిగా చెడిపోతుంది. నాయకుడు లేని గ్రామము పూర్తిగా చెడిపోతుంది. ప్రియులారా, వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి ఒక అదుపు అనేది ఉండకుండా ప్రియులారా గమనించండి, వారికి ఏది తోస్తే అది చేస్తూ నా ఇష్టము, అంతా నా ఇష్టం, నాకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరు అనేటటువంటి మూర్ఖత్వములోనికి వెళ్ళిపోతూ ఉన్న వారిని మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి, అందుకే దేవుని వాక్యము చేత మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 2 సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి. తల్లి కొడుకులు ఉన్నారు. ప్రియులారా గమనించండి, వీరు దేవుని ఎరిగిన వారే, దేవునికి మరి ఎంతో దేవుణ్ణి ప్రేమించేవారే. కానీ వీరిలో ఒక సమస్య వచ్చి పడ్డది. ఒక సమస్య వచ్చి పడటం వల్ల ప్రియులారా గమనించండి, దేవునిని పూర్తిగా మర్చిపోయారు. దేవునిని పూర్తిగా విడిచిపెట్టేశారు. దేవుని జీవ గ్రంథములో చెప్పబడిన మాటలు వారు ఏమాత్రము కూడా అనుసరించని వారిగా ఉన్నారు. దేవుని జీవ గ్రంథములో తెలియపరచబడినటువంటి మాటల్లో ఏ ఒక్క మాట కూడా వారు పాటించని వారిగా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు పాటించని వారిగా ఉన్నారు. ప్రియులారా, ఎందుకు వారు పాటించలేకపోతూ ఉన్నారు అంటే ఈ రోజుల్లో కూడా మరి మనం గమనిస్తే ఆ రోజు న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము ఈ యొక్క మొదటి నుంచి 6 వచనాల్లో ఉన్న సందర్భాన్ని గమనిస్తే వారికి డబ్బు కాస్త ఏమైపోయింది? ఎక్కువైంది. డబ్బు ఎక్కువైంది. ఎప్పుడైతే డబ్బు ఎక్కువైతుందో ప్రియులారా గమనించండి, మనిషి దారి తొలగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ప్రియులారా గమనించండి, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి, తన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఉపయోగించి ఎంతటి నీచ కార్యమైన చేయడానికి పూనుకుంటాడు. ధనము లేనంత వరకు, డబ్బు లేనంత వరకు ఎప్పుడు తను తొందరపడడు. డబ్బు తన దగ్గర ఉందంటే, ధనము తన పూర్తిగా బాగా సమృద్ధిగా కలిగి ఉన్నాడంటే చాలా తొందరపాటు వస్తుంది. ఏమండి? చాలా తొందరపాటు వస్తుంది. ఒకటి
రెండవది ప్రియులారా గమనించండి, నాయకుడు లేకపోతే కూడా తొందరపాట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తొందరపాట్లు బాగా జరుగుతూ ఉంటాయి ప్రియులారా. గమనించండి, ఇందాక చదివిన ఈ గ్రంథములో మనం గమనించినట్టుగైతే ప్రియులారా, మొదటి నుంచి మనము చూసుకున్నాము. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట మనం ఈ సమయంలో చూసుకుందాము. చదవండి, 2వ వచనం నుంచి కొంచెం సహకరించండి. అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రయాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఈ 1000 వెండి రూకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి నా కుమారుడా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. చాలు. ఏమండి, ఈమె ఉచ్చరిస్తున్న మాటను మీరు గమనించారా? ఏమంటుంది చెప్పండి అమ్మ, ఎప్పుడే చదివారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అంటే ఈమె ఎవరు? యెహోవా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, ఆయన యొక్క శాసనాలను ఎరిగిన వ్యక్తి, ఆయన యొక్క ధర్మశాస్త్రం గురించి తెలుసుకున్న వ్యక్తి, ఆయన చేసిన అద్భుతమైన మహత్కార్యములను ఈమె చూసిన వ్యక్తి ప్రియులారా. అందుకే ఆమె అంటున్నది, మొదటిగా ఏమంటున్నది, తన కుమారుడు ఆ 1000 ఆ వెండి రూకలు తీసుకొచ్చి తనకు సమర్పించినప్పుడు ఏమంటుంది? నా కుమారుడా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియులారా గమనించండి, అంటే ఈమె ఆయనను ఎరిగారు, కుటుంబము ఎరిగారు ప్రియులారా. ఎరిగిన ఆమె కనుకనే ఈ మాట చెబుతూ ఉంది. చాలా మట్టుకు క్రైస్తవ్యం మనం గమనిస్తూ ఉంటాం. ఏంటి గమనించేదంటే, దేవుణ్ణి ఎరిగినాం, దేవుని గుణలక్షణాలు తెలుసుకున్నాం, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాం, ఆయన యొక్క ఉన్నతమైన మాటలు ప్రతిరోజు వింటూనే ఉన్నాం. సెల్ ఫోన్ ద్వారా కానీ, మరి టీవీ ద్వారా కానీ, మరి మన దగ్గర ఉన్నటువంటి ఆ సౌలతులో ఏదో ఒక సౌలత్ ద్వారా మనం వింటూనే ఉన్నాం. ప్రియులారా, ఈరోజు వాక్యముకు కొదవ ఏమీ లేదు, కొదవ లేదు, అసలు విస్తారంగా చెప్పబడుతుంది. వాక్యం విస్తారంగా చెప్పబడుతుంది. కానీ ఇన్ని తెలిసినా, ఇన్ని చూసినా, ఇంత చదివినా, ఇంత విన్నా కూడా మార్పు అనేది రావటం లేదు ప్రియులారా. గమనించండి, అందుకే వీరు ఆయన క్రియలు తెలుసు, ఆయన అద్భుతాలు తెలుసు, ఆయన చేసిన మహోపకార్యములు తెలుసు. కానీ ఒక విషయంలో వీరు తప్పిపోతున్నారు. అమ్మా, నా దగ్గర కాస్త డబ్బు ఉంది, ఆ డబ్బు నీ దగ్గర జాగ్రత్త పెట్టుకో అంటే, మహాతల్లి ఏం చేయాలండి? ఆ డబ్బును జాగ్రత్త పెట్టుకోవాలా? ఈమె ఆ డబ్బును జాగ్రత్త పెట్టుకోవడం విడిచిపెట్టి దేనికి ఉపయోగిస్తుంది? చదవండి ఇప్పుడు ఒకసారి 4వ వచనం నుంచి చదవండి. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసలివానికి ఇచ్చెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహములను చేయగా అది మీకా ఇంట అది ఎక్కడ ఉంచబడ్డది? మీకా ఇంట ఉంచబడ్డది. ప్రియులారా గమనించండి. ఏమండి, దేవుని పరిశుద్ధ గ్రంథము మనకు చాలా తేటగా చెప్పబడి ఉన్నది. మరి దీనికి ముందు వచ్చినటువంటి నిర్గమకాండము కానీ, ద్వితీయోపదేశ కాండం కానీ, లేవి కాండం కానీ మనం చూస్తే ప్రియులారా గమనించండి, ఏ విగ్రహమును నీవు చేసుకొనకూడదు, ఏ రూపములు కూడా నీవు చేసుకొనకూడదని చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా గమనించండి, ఈ మీకా తల్లి, ఇతని అసలు పేరు మిఖాయి. ఈ మికా యొక్క తల్లి ప్రియులారా గమనించండి, తనకున్న డబ్బు, ఆ డబ్బును ఉపయోగించి ఏం చేస్తుంది?
విగ్రహాన్ని చేస్తూ ఉన్నది. ఎందుకు ఆమె విగ్రహాన్ని చేసిందండి? ఎందుకు విగ్రహాన్ని చేసింది చెప్పండి అమ్మా. డబ్బులు ఎక్కువైనందుకు. డబ్బులు లేక కాదు ప్రియులారా. ఒకప్పటి జనాలు పాపం డబ్బులు లేక, తినడానికి తిండి లేక, ఆకలితో అలమటించిపోతూ ఎక్కడ పోతే అక్కడ ఇదే మా దేవుడని మొక్కారు. కానీ ప్రియులారా గమనించండి, దేవుని కృప ద్వారా, ఆయన యొక్క మహా ప్రేమ ద్వారా మన మధ్యలోనికి ఆయన సత్య సువార్త వచ్చిన తర్వాత మనం బాగా విస్తరించబడ్డాం, బాగా అభివృద్ధి చెందాం, బాగా ధనము సమకూర్చుకున్నాం, మనం బాగా ఆస్తులు సంపాదించుకున్నాం. చాలా మంచిది, అవన్నీ ఉండాలి. కానీ దానిని వేరొక్క దానికి మనము ఉపయోగించకూడదు. డబ్బు ఉండకూడదని కాదు, ఆస్తులు ఉండకూడదని కాదు. అవన్నీ నీకు కలగాలని దేవుడు నిన్ను సృష్టించాడు. అవన్నీ నీకు ఇవ్వాలని దేవుడు నిన్ను ఈ లోకములో నీకు తీసుకొచ్చాడు. వాటి ద్వారా నువ్వు తృప్తిపరచబడాలని దేవుడు నిన్ను ఈ లోకములో పుట్టించాడు. కానీ నీకున్న ఆశీర్వాదమును బట్టి, నీకున్న ఆశీర్వాదమునిచ్చే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి, ఆశీర్వాదమునిచ్చే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటి వైపు నువ్వు వెళ్ళకూడదు ప్రియులారా. గమనించండి, ఈరోజు మనం గమనించినట్టుగైతే చాలా మట్టుకు డబ్బు అధికమైపోతే ఏమి చేస్తాడో తనకే తెలియదు నిజానికి ప్రియులారా. ఎందుకు తన అంతగా ప్రవర్తిస్తున్నాడు, అంతగా విర్రవీగుతూ ఉన్నాడు అంటే దేవుని గ్రంథము సెలవిస్తుంది. ఏమెక్కువ అవడాన్ని బట్టి? డబ్బు ఎక్కువ అవడాన్ని బట్టి. ఏమండి, ఒక 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ప్రియులారా, డబ్బు చాలా తక్కువ. ఎవరి ద్వారానో ఒక్క ద్వారా మాత్రమే డబ్బు కనిపించేది. ఎవరిదోనో ఒక్కరి దగ్గర మాత్రమే వాళ్ళు కాస్త మంచి రుచికరమైనటువంటి భోజనము తినే వాళ్ళని చూసేవాళ్ళం. ఏమండి, ఎవరో ఒకరు మాత్రమే మంచి వస్త్రాలు కట్టుకునే వారిని మనం చూసాం. పిల్లరా, ఆ రోజుల్లో ప్రభువా నాకేమీ లేదు నైనా, నాకు ఆదరించేవాడు ఎవరు లేరయ్యా, నన్ను చేరదీసేవారు ఎవరు లేరు ప్రభా, నన్ను బలపరిచేవారు ఎవరు లేరు ప్రభా, నాకు ధనము లేదు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, పొలము లేదు, ఏమీ లేదు నాయనా, అందుకే నన్ను అందరూ నిందిస్తూ ఉన్నారు, అందుకే నన్ను అందరూ దూషిస్తూ ఉన్నారు, అందుకే నన్ను అందరూ చీకొడుతూ ఉన్నారు. ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తానన్నావు కదా, నా కొరకు నీ ప్రాణం పెట్టావు కదా ప్రభా నీ కృప చూపించయ్యా, నీ దయ చూపించయ్యా, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా బిడ్డల్ని ఆశీర్వదించయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని అడిగాం. ప్రభు పాదాలు పట్టుకొని అడిగాం. ప్రియులారా గమనించండి, ఆ రోజుల్లో ఆ లేమిలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి పరుగు పెట్టుకుంటూ వచ్చాం. ఆ లేమిలో ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధి విడవలేదు, దేవుని మాట మర్చిపోలేదు, దేవుడు చెప్పిన మార్గములో వెళ్ళాం, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నాం. కానీ ఈరోజు అది కాస్త కొదవైంది. ఏమి కొదవైంది? ఏమి తక్కువైంది మన మధ్యలో? ఇప్పుడు ఏమి తక్కువైంది? దేవునిని ఆరాధించడం తగ్గింది, దేవుని సన్నిధికి రావడం తగ్గింది, దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉన్నాం, దేవునికి దూరస్థలమైపోతూ ఉన్నాం. ఏమిటి కారణం అంటే డబ్బు. ఏమిటి కారణం అంటే డబ్బు సంపాదించడానికి పరుగులు పెడుతూ ఉన్నాం. ఆ డబ్బు సంపాదించడానికి అడ్డమైన యశాలు వేయడానికి కూడా వెనకంజ వేయట్లేదు. ప్రియులారా గమనించండి, ఎంతో నీచమైన కార్యాలు చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. ఎందుకు? ప్రియులారా గమనించండి, ధనము ఎక్కువ అవుతే కళ్ళు మూసుకుపోతాయి. ధనం ఎక్కువైతే ఏమవుతుంది? కళ్ళు మూసుకుపోతాయి. అప్పుడు నాయకుడు అంటే ఎవరు? నాయకుడు ఎవరు? మాకేం తక్కువ ఉంది, మాకేం కొదవ ఉంది, ఏం తనని మాట్లాడాలనా, ఏం తనని చేయాలనా, మేము చేయకూడదా అనే భేదాలతో ప్రియులారా మనల్ని మనము చెరిపివేసుకుంటున్నాం, మనల్ని మనం అసహించుకుంటున్నాం, మనల్ని మనము తృణీకరించుకుంటున్నాం. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలా మట్టుకు ఈ భేదాలే ఎక్కువ ఉన్నాయి.
ఒకప్పుడు డబ్బు లేమిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉంటే అతను చెప్పినట్టుగా నడుచుకున్నాం. ఒక వ్యక్తి ఒక మంచి మాట చెప్పాడంటే ఆ మంచి మాటకు మనం శిరస్సు వహించాం. ఆ మాట ఏదైనా సరే ఒక పెద్ద మనిషి చెప్పాడంటే లేదా ఒక మంచి మాట ఏ వ్యక్తి చెప్పినా కూడా ఇది మంచే కదా అని మనం ఆలోచించాం. కానీ ఇప్పుడు ఆలోచించే జ్ఞానం లేదు అనుకుంటున్నాం. జ్ఞానం ఎక్కువైంది అనుకుంటున్నాం, కానీ జ్ఞానం ఎక్కువ కూడా కాదు. హిందీలో ఒక మాట అంటారు, ఇది ఏం హుషారంటే హుషారుగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఇది దేడు హుషారు లెక్కలు. ఏంటండి దేడు హుషారు అంటే హుషారుతనము కంటే జ్ఞానము కంటే అధిక జ్ఞానం ఎక్కువైపోయింది. అధిక జ్ఞానం ఎక్కువైపోవడం వల్ల ప్రియులారా గమనించండి, దేవుని లెక్క చేయము, దేవుని సన్నిధిని లెక్క చేయము, దేవుని గురించి ఏదైనా చెప్పినా లెక్క చేయము, ఏ ఒక నాయకుని మనం పెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడం. వీళ్ళు ఎందుకు ఈ దుస్థితికి వెళ్ళిపోయారు, ఎందుకు ఈ యొక్క భయంకరమైన పరిస్థితికి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే ప్రియులారా గమనించండి, మొదటిది డబ్బు ఎక్కువడానికి బట్టి రాజును కూడా పెట్టుకోవడానికి వీరు ఇష్టపడాల. రాజు మాకు అవసరం లేదు, మాకే అన్నీ తెలుసు, మేము చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే వేదం. నీ డబ్బు నిన్ను దేవుని దగ్గరికి చేర్చదు. ప్రియులారా గమనించండి, నాయకుడు సంఘాన్ని కానీ గ్రామానికి కానీ దేశానికి కానీ చాలా ప్రాముఖ్యము. ఏమండి, కాలేజీకి పిల్లల్ని పంపిస్తాం. పిల్లలు అక్కడ టీచర్ ఉన్నప్పుడు క్రమంగా ఉంటారా, టీచర్ లేనప్పుడు క్రమంగా ఉంటారా? టీచర్ ఉన్నప్పుడు క్రమంగా ఉంటారు, టీచర్ లేనప్పుడు వెచ్చలమిడి వాళ్ళని ఆపేవాడు ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ క్లాస్మేట్సే కనుక ఎవరైనా ఒరే ఈ తొందరపడకురా, ఇలా మాట్లాడకురా, ఇలా ఎగరకురా అని చెప్తే, ఏరా నువ్వు నాకంటే పెద్దోనివా, నీవు నేను ఒకటే క్లాసుగా, నీవు నేను ఒకటే బెంచ్గా, నీవు నేను ఒకటే కాలేజీగా, నీవు నాకు చెప్తావా? ఈ తారతమ్యాలు వస్తాయి. ఎప్పుడొస్తావి? నాయకుడు వారి మధ్యలో లేనప్పుడు, టీచర్ వారి మధ్యలో లేనప్పుడు వస్తాయి. ప్రియులారా గమనించండి, ఈరోజు సమాజం పాడబడని కానీ సంఘము పాడబడని కానీ ప్రాముఖ్యమైనది ఒకటే. గమనించాలి ప్రియులారా, నాయకుడు మనకు వద్దనుకుపోవడమే చాలా ప్రమాదము. నాయకుడు వద్దనుకోవడమే చాలా ప్రమాదం. నాయకుడు చాలా అవసరమండి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఇందాక మనం చదివినటువంటి ఈ మాటలు మనం గమనించినట్టుగైతే ప్రియులారా గమనించండి, ఈ యొక్క వచనాలు చెప్పబడుతూ ఉన్నది. వీరికి డబ్బు ఎక్కువడం వల్ల, వీరికి నాయకుడు లేకపోవడం వల్ల, రాజు లేకపోవడం వల్ల వీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, విగ్రహమును చేసుకుంటున్నారు, విగ్రహమునకు సాగిల పడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మీకా చేస్తూ ఉన్నటువంటి ఇంకొక దుర్మార్గమైన పని ఏమిటంటే ప్రియులారా గమనించండి, తన ఇంటిలో ఉన్నటువంటి తన కడుపున పుట్టినటువంటి తన కుమారుణ్ణి ప్రియులారా గమనించండి, దేవుని పరిశుద్ధ గ్రంథమును తెలియపరుస్తూ ఉన్నది. నువ్వు దేనికి సాగిల పడకు, దేని రూపముల విగ్రహము చేసుకొనకూడదంటే ఒక విగ్రహమును చేసి పోతపోసి దానిని పూజ చేయడానికి తన కుమారుణ్ణి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం అండి. విగ్రహముల జోలికి వెళ్ళకండి మీరంటే ఆ విగ్రహాన్ని పూజించడానికి. చదవండి 5వ వచనం మీకు కనబడుతుంది. మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండేను. మరియు అతడు ఎఫోదును గృహ దేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా అతడు ఇతనికి యాజకుడు ఆయను. ఆ దినములలో ప్రియులారా గమనించండి, ఏం చేయడానికి ఉపయోగిస్తున్నాడు ఇతడు? దేవుని ధర్మశాస్త్రం చెప్తుందండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నీ దేవుడైన యెహోవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి
నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని. ప్రియులారా, ఎక్కడెక్కడ అంటున్నాడు ఆయన? చదవమ్మా. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీల అందే గాని ఏ రూపములు కూడా నువ్వు విగ్రహమును చేసుకొనకూడదు అని పరిశుద్ధ గ్రంథము రారా మనకు తెలియపరుస్తూ ఉంటే, ప్రియులారా గమనించండి. ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారండి? ఇందాక చదివిన న్యాయాధిపతుల గ్రంథంలో ఏం చేసుకున్నారు? విగ్రహమును చేసుకున్నారు. ప్రియులారా, ఎందుకు చేసుకున్నారు? నాయకుడు వీళ్ళకి లేకపోవడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల. నాయకుడు ఉంటే ఎప్పటికప్పుడు బెత్తం వాడుతాడు. నువ్వు తప్పు మార్గంలో వెళుతుంటే నిన్ను సరిదిద్దుతాడు. ఈరోజు మనకు నాయకుడు అవసరం లేదు, ఎందుకంటే నాయకుడు మనకు మంచి చెప్తాడు కదా. నాయకుడు అవసరం లేదు, నాయకుడు ఉంటే మనల్ని క్రమంగా ఉండమంటాడు కదా. నాయకుడు ఉంటే మనల్ని క్రమంగా దేవుని సన్నిధికి రమ్మంటాడు కదా. నాయకుడు ఉంటే వాక్యానుసారంగా జీవించమని చెబుతాడు కదా. అందుకే నాయకుడు వద్దు, మనకు నాయకుడు వద్దు. ప్రియులారా, నువ్వు నిజంగా దేవుని ఆజ్ఞను పాటించే వ్యక్తివైతే మొదటిగా నాయకునికి నువ్వు వాల్యూ ఇస్తావు. ఏమండి, ఈ ప్రజలు ఎందుకు చెడిపోయారు? ఒకసారి రండి, నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయము మొదటి నుంచి మనకు చాలా విషయాలు కనబడతాయి. చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయునో మాకు తెలియదు అని చెప్పిరి. ప్రియులారా గమనించండి, ఎవరండి వీళ్ళని ఐగుప్తు నుంచి నడిపించింది? ఎవరండి? చెప్పాలి, మీరు మౌనంగా ఉంటే కాదు. దేవుని సన్నిధికి వచ్చాం మనం. ఎవరు నడిపించారు? మోసేను దేవుడు ఏర్పాటు చేశాడు. మోసేను వారికి నాయకునిగా నియమించాడు. మోసేను వారికి యాజకునిగా నియమించాడు. మోసే చెప్పిన ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నారు. మోసే చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకువచ్చాడు. ఏమండి, ఎన్ని రోజులు నడిపించాడు? ఎన్ని రోజులు ఉన్నాడు వీళ్ళతో మోసే? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు వీరి వెంబడుండి వీరి నడిపిస్తే వీరి ముందర అనేక అద్భుతమైన కార్యాలు దేవుని మహాకృప ద్వారా ఈయన ప్రార్థన చేసినప్పుడు, ఈయన మొరపెట్టినప్పుడు, ఈయన ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు అనేక రకములైనటువంటి అద్భుత కార్యాలు మరి ఈయన ద్వారా దేవుడు జరిగిస్తే ప్రియులారా, ఆ బానిసత్వం నుంచి వచ్చినంత వరకు క్రమంగా ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి వచ్చినంత వరకు ప్రభువా నీవు ఇష్టము, నీ మాట వింటాము, నేను నీవు చెప్పినట్టుగా నడుచుకుంటావు. ఏమండి, అప్పటి వరకు నీవేది చెబితే అదే వేదం, నువ్వు చెప్పినట్టుగా వింటాం మేము అన్నారు. 24వ అధ్యాయంలో మీకు కనబడుతుంది, నీవు చెప్పినట్టుగా మేము వింటాము అని వాళ్ళు అన్నారు. ప్రియులారా గమనించండి, 24వ అధ్యాయము 1 నుంచి చదవండి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలతో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఏం చేయమంటున్నాడు? అందరు రండి, వచ్చి సాగిలా పడండి అని చెప్పాడు. చదవమ్మా మాట. ఇంకా మోసే
మాత్రము యెహోవాను సమీపింపవలెను. వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో ప్రజలతో వివరింపవచ్చును. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటిని ప్రకారము చేసేదమని చెప్పిరి. ప్రజలందరూ ఏమంటున్నారంటండి? ఇప్పుడు దేవుడు చెప్పాడు, మోసే వాళ్ళందరిని పిలిపించు, ఇక్కడ సాగిలపడమని దేవుడు మోసేకి ఆజ్ఞాపిస్తే, ప్రియులారా గమనించండి, వాళ్ళందరూ ప్రియులారా మోసే చెప్పినట్టుగా వచ్చారు. వచ్చి అయ్యా నువ్వు చెప్పినట్టుగా వింటాము, నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటామని ప్రజలందరూ అన్నారు. అన్నారా లేదా? ఇక్కడ ఏమండి అన్నారా లేదా? అన్నారు. ప్రియులారా గమనించండి, 40 సంవత్సరాలు వీరి వెంట ఉండి 40 సంవత్సరాలు వీరికి ముందుండి సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా, ఆటంకం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శత్రువులు వెంటాడినా వీరు ముందుండి మీకంటే ముందు నా ప్రాణాన్ని ఇస్తాని ముందుండి నడిపించినటువంటి నాయకుడైన మోసే కొద్ది దినాలు వీరి మధ్యలో ఉండకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళితే ఏమండి వీళ్ళు ఏం చేయాలి? మాట ఇచ్చారు కదా, నువ్వు చెప్పినట్టుగా వింటాం, నువ్వు చెప్పినట్టుగా మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే నడుచుకుంటామని మాట ఇచ్చారు కదా. మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి, తమను తాము సరి చేసుకోవాలి, తమను తాము సరిదిద్దుకోవాలి. ప్రియులారా అది విడిచిపెట్టేసి ఈ అహరోను దగ్గరికి, అహరోను మమ్మను నడిపించిన ఆ మోసే అన్నవాడు ఏమయ్యాడో, ఎక్కడ పోయాడో మాకు తెలియదు. ఎన్ని రోజులైంది? 40 సంవత్సరాలు వెంబడించిన మార్గం మర్చిపోయావా? 40 సంవత్సరాల్లో వచ్చినటువంటి సమస్యలను, దేవుడు మీ ఎడలు చేసిన అద్భుతములను మర్చిపోయావా? 40 సంవత్సరాలు నీ ఎడల దేవుడు అనేకమైన కార్యములు చేసి నేను ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించుకొని తీసుకువచ్చిన మరి మోసేను ముందించినటువంటి ఆ మోసేను ఆ దేవుని విడిచిపెట్టేశారు. ఏంటి కారణం? వీళ్ళ ముందు నాయకుడు లేకపోవడం. ప్రియులారా వచ్చి ఏమంటున్నారు? చదవండి. ఇప్పుడు 32వ అధ్యాయం ఇప్పుడు చదవండి. 32వ అధ్యాయం నిర్గమాకాండం మొదటి నుంచి చదవండి. మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోసే అనువాడు ఏమాయునో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఏమయ్యాడు తెలియదా వీళ్ళకు? ఏమండి ఏమయ్యాడు మోసే తెలియదా? మోసే ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళుతున్నప్పుడు, దేవునితో మాట్లాడడానికి వెళుతూ ఉన్నప్పుడు మోసే వీరి ముందే వీరికి ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. మీరు ఇక్కడ సాగిలపడండి, మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ప్రార్థన చేయండి అని మోసే వీళ్ళకి చెప్పే కదా వెళ్ళాడు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో మనం చూసాము కదా ప్రియులరా. మరి ఇప్పుడు వచ్చి ఏమయ్యాడో మాకు తెలియదు. ఏమండి వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, కానీ అదేందో మాకు తెలియదు. ఎందుకు నువ్వు వాక్యం వినడం? దేవుని వాక్యానుసారంగా జీవించే విధానం ఉండదు, దేవుని మాటకు లోబడే స్వభావం ఉండదు, నాయకుని ముందు పెట్టుకొని నాయకుడు చెప్పినట్టుగా నడుచుకొని స్వభావం ఉండదు. ఎందుకు క్రైస్తవ్యం? దేవుని దూషించడానికా? దేవుని అవమానపరచడానికా? దేవుని నిందించడానికా? అన్ని జనుల మధ్యలో నా నామము మీ వల్ల దూషింపబడుతున్నదన్నాడు. అన్ని జనుల మధ్యలో అన్ని జనులు కాదు నన్ను దూషించేది, మీ ద్వారా నా నామము దూషింపబడుతుంది అన్నాడు. ఇవ్వండి అన్ని జనులు దూషించారనలా, అన్ని జనులు దూషించాడు అన్నాడా? ఎవరు చేశారంట ఈ కార్యము? ఎవరు చేశారండి చెప్పండి? వారి మధ్యలో దూషింపబడడానికి కారకులు ఎవరు? అన్ని జనులా? మనమే. ఆయన బిడ్డలమని చెప్తాం కానీ ఒక్కటి పాటించాం.
ఆయన బిడ్డలమని చెప్తాం, యెహోవా ధర్మశాస్త్రం మాకు వద్దంటాం. ఆయన బిడ్డలమని చెప్తాం, ఆయన చెప్పిన మాకు వద్దంటాం. ఆయన బిడ్డలమని చెప్తాం, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించమంటే మా మోకాలు వంగబట్టాం. ఆయన బిడ్డలమని చెప్తాం, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయంటే మాకు రాదంటాం. ఆయన బిడ్డలమని చెప్తాం, ధర్మశాస్త్రాన్ని చదవంటే మాకు రాదంటాం. ఆయన బిడ్డలమని చెప్తాం, మరి ఇదిగో నువ్వు ఈ ప్రకారంగా నడుచుకుంటే మాకు వద్దు, మాకు వద్దు. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళేది? ఎందుకండి? ఏం చేయడానికి వెళతావు? దేవుని దూషించడానికా? అన్ని జనుల మధ్యలో దేవుని నామాన్ని అపవిత్రపరచడానికా? దేవుని నామాన్ని మరి అన్ని జనుల మధ్యలో నువ్వు తృణీకరించడానికా? ఏమండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాము కానీ ఆయనకు అనుకూలమైన జీవితం ఉండదే. ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తాము కానీ ప్రతి వారము మందిరానికి వెళతాము కానీ ప్రియులారా గమనించండి, వాక్యానుసరమైన బ్రతికే ఉండదే. సంవత్సరాల తడబడి మనం క్రైస్తవులని డబ్బ కొడతాం. క్రైస్తవులమని డబ్బ కొడతాం. ఏంటి నువ్వు మార్పు చెందింది? నీ ఆత్మీయ జీవితంలో ఏమి ఎదిగినావు? నీ ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు వెళుతూ ఉన్నావు? ఒక విగ్రహ సంబంధమైనటువంటి కార్యాలు నువ్వు మానో, ఇది దేవునికి అనుకూలమైనది కాదంటే నా పెద్దల నుంచి చేస్తున్నారండి. దీర్ఘం తీస్తావే, ఎక్కడి నుంచి చేస్తుండ్రు? ఎవరు చెప్పారండి పెద్దల పారంపర్య ఆచార ప్రకారంగా నడుచుకోమని? చెప్పిందా వాక్యము? చదవండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఎట్లుంది? ఏడుందంట. ఎక్కడి నుంచి మనం గణపరుస్తున్నాం? ఎక్కడి నుంచి గణపరుస్తున్నాం? పెదాలతోటి, హృదయముతో కాదు. అందుకే ఏమంటున్నాడు, మీరు పెదాలతోటి కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. నా మాటలు మీ హృదయంలోనికి వెళ్ళట్లా. నా మాటల ప్రకారంగా నడుచుకోవాలనే స్వభావం మీలో లేదు. ఎందుకు అంటే 7వ వచనంలో చెప్తున్నాడు, చదవండమ్మా. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏంటి మనం చేసేది? దేవుని సన్నిధికి వస్తాము కానీ వాక్య ప్రకారంగా జీవించంటే అమ్మో మా తాతలు పెట్టిన పద్ధతి మేము ఎట్లా వీడుతాం? ఎవరు చెప్పారు తాతల పద్ధతులను పాటించమని? వాక్యం ఏం చెప్తుందండి? పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారములను ఏమి చేస్తారంట? దైవోపదేశములని బోధిస్తారంట. ఎవరు బోధిస్తారు? ఈ యొక్క అహరోను లాంటి వాళ్ళు. అహరోను దగ్గరికి వీళ్ళు వచ్చారు కదా, పోయా మాకు వరకు నడిపించడానికి ఒక దూడను చెయ్యంటే అహరోను యాజకుడే కదండి. అహరోను యాజకుడే కదా, అహరోను ఖండించాలి కదా వాళ్ళని. ఏంటి ఇన్ని రోజులు దేవుడు మీ ముందు చేసిన అద్భుతాలను మీరు మర్చిపోయారా? మీరు ఎందుకు విడిచిపెడుతూ ఉన్నారు? దేవునికి ఎందుకు దూరస్తులు అవుతూ ఉన్నారు మీరు? ఇదిగో వస్తాడు మోసే, ఆగు, లేదా నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను, నేను మీ పక్షాన పోరాడుతాను, ఆగు అనాలి కదా మోసే. ఈ అహరోను అన్నాడు, అహరోను మాట ప్రజల మాటకు తల ఉంచుకుంటున్నాడు. మీరు ఏమి చేయమంటే అది చేస్తా. ఏమండి, మీరేం చేయమంటే అది చేస్తా. ఎందుకంటే నేను చేయలేదనుకో నన్ను మీలో నుంచి నా యాజకత్వం నుంచి తీసివేస్తారు. కనుక మీరు విగ్రహం చేయమన్నా చేయడానికైనా సరే, మీరు విగ్రహ సంబంధమైన పూజలు చేయమైనా నేను చేయడానికి సరే, కానీ యాజకత్వం వదులుకోవడానికి నేను ఇష్టపడట్లా. ఏమండి, అహరోను అప్పుడు గనక గద్దించుంటే ముయ్యండి, ఏం మాట్లాడుతున్నారు? దేవుడు చేసిన అద్భుతాలు మీరు 40 సంవత్సరాలు చూడలేదా? 40 సంవత్సరాలు నా తమ్ముడైనటువంటి మోసేను మీ ముందర ఉంచి తాను మిమ్మల్ని ముందర నడిపించలేదా అని అహరోను ఆ రోజు గద్దించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రియులారా, కొంతమంది ఈ సేవకులు ప్రియులారా గమనించండి ఎలా ఉన్నారంటే, ఇదిగో పెద్దల పారంపర్య ఆచారమే గొప్పది అని బోధిస్తారు. చెప్పిండ్రా మనకు ఆ మాట?
మార్కులు ఏమంటున్నాడండి? మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తారు. ఎవరు బోధిస్తారు? విశ్వాసులు బోధిస్తారా? ఎవరు బోధించారు? విశ్వాసులా? సేవకులే. ఎందుకు బోధిస్తారు? మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఎందుకు బోధిస్తూ ఉన్నారు అంటే, ప్రియులారా గమనించండి, అహరోను యొక్క స్వభావం వారిలో ఉంది. అహరోను మరి ఎదిరించలేక అహరోను ఎలాగైతే వాళ్ళకు తల ఉంచాడో వీళ్ళు కూడా అలా తల ఉంచుతూ ఉన్నారు. మీరేమైనా చేసుకోండి అయ్యా, మాకొచ్చే మొక్కుబడులు, మాకొచ్చే కానుకలు మాకొస్తే చాలు. మీరు జ్ఞాపకార్థకుడికి చేసుకోండి, దాంట్లో ఫోటో పెట్టుకోండి, మీరు వడి బియ్యం పోసుకోండి, దాంట్లో మీకు ఇష్టం వచ్చినట్టుగా తిరగండి. ఇదిగో మీరు అమ్మాయి మేర్చలేనప్పుడు ఆ అమ్మాయిని స్టేజ్ పైన కూర్చోబెట్టండి, మీరు ఏమైనా చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన కాడల్లా ఏమొస్తుంది చెప్పండి? కానుకొస్తుంది. ఈ కానుక కాసిపడి క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈరోజు చాలా మట్టుకు ప్రియులారా గమనించండి, మాకు సంఘములో నాయకుడు వద్దు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, చాలా మట్టుకు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మాకు ఎవరొద్దు? ఎవడు నాయకుడు వద్దు. మేమే బోధించుకుంటాం, మేమే మాట్లాడుకుంటాం, మేమే చెప్పుకుంటాం అని మాకు నాయకుడు ఇంకా అవసరంలా. ఒకవేళ ఎవరైనా నాయకుడు వచ్చి చెప్పాడు అనుకో, వచ్చావులేయ్యా నువ్వు ఎన్ని రోజులకి మా మధ్యలోనికి చెప్పడానికి కదా. ఇంతకాలం మేము వినలే కానీ ఈయన దగ్గర కొత్త బోధ వింటున్నాం మేము. ఇంతకాలం మాకు ఎవరు గర్జించలే కానీ ఈయన మమ్మల్ని గర్జిస్తే మేము ఇప్పుడు సరి చేస్తామా? ఇన్ని సంవత్సరాల నుంచి మేము మొండి జీవులం అయిపోయాము. దున్నపోతు ఏమైనా వర్షం పడితే ఎట్టుంటుంది? దానికి ఏమైనా తెలుస్తుందండి? దున్నపోతుకు నువ్వు ఎంత వర్షం పడు దానికేమీ కాదు, ఉలుకుండదు, పలుకుండదు. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది. దాని శరీరం అట్లా మొద్దుబారిపోయింది. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చేత ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనికి కూడా సాగిలపడకు అని దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉంటే, ప్రియులారా గమనించండి, వాటిని మనం కొన్నిసార్లు తప్పిపోతాము కనుక మనకి ఎవరు అవసరం? నాయకుడు అవసరం. ఎప్పుడైతే నాయకుని మాట వింటారో, ఎప్పుడైతే నాయకుని మాటకు విలువిస్తారో, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీరు దీవించబడతారు. ఏంటి సార్, నాయకుని మాట వినుకుంటే మేము ఆశీర్వదించబడమా, మేము దీవించబడమా అంటే, ప్రియులరా, నాయకుడు వచ్చిన ప్రతి సమస్య గురించి ఆలోచించి దాన్ని పరిష్కరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం, ఏదైనా సంఘంలో సమస్య వచ్చిందనుకో, మనకు నాయకుడు అవసరం లేదు, సేవకుడు కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, మేము పరిష్కరించుకుంటాములే. ఏమండి, కాలేజీలో ఉన్న పిల్లలు వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారా? అది సమస్య వచ్చినప్పుడు అది ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఇంకేమవుతుంది? నిప్పుల మీద ఉప్పురా వేస్తే ఊకనే ఉంటుందా? ఏమవుతుంది? నిప్పుల మీద ఉప్పురా వేస్తే చిట్టపట్ట అని ఎగురుతుంది. ప్రియులారా, ఎప్పుడు కూడా విశ్వాసులు కానీ స్టూడెంట్స్ కానీ సమస్యను పరిష్కరించుకోలేరు. సమస్య పరిష్కరించబడాలంటే, సమస్యను తొలగించబడాలంటే, ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే నాయకుడు చెప్పిన మాట వినాలి. అలా వినమంటే మనోళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ప్రియులారా గమనించండి, సామెతల గ్రంథంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. చూసుకుందాం ఆ మాటను. సామెతల గ్రంథం నాకు చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతూ ఉన్నది. 3వ అధ్యాయములో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనమును, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలు. మనము ఏం ఆధారం చేసుకుంటాం?
ఏం ఆధారం చేసుకుంటాం? సబూద్ధి. మన సబూద్ధి ఎలాంటిది తెలుసా? నేను ఎంతటి జ్ఞానవంతుణ్ణి, నాకు తెలిసినంత అతనికి ఏమీ తెలియదు, నాకు తెలిసినంత అతనికి ఏం తెలియదు, నా జ్ఞానం ముందు వాడు ఏం పనికి వస్తాడు, అసలు నాకున్న చదువు ముందు వాడు ఏం పనికి వస్తాడు, నాకున్న డబ్బు ముందు, నాకున్న పేరు పరపతి ముందు అతను ఏం పనికి వస్తాడు అసలు అని మన సబూదుని మనం ఆధారం చేసుకొని ఎగురుతుంటాం. ప్రియులారా గమనించండి, నీ సబూదుని నువ్వు ఆధారం చేసుకుంటే ప్రియులారా గమనించండి, అది దేవునికి విరోధమైంది, దేవునికి విరోధమైంది. వీళ్ళు సబూదుని ఆధారమే చేసుకున్నారు. ఎవరు? ఇందాక మనం ముందు చూసుకున్నటువంటి ఆ మికాయి కానీ మికాయి తల్లి కానీ వారు సబూదుని ఆధారం చేసుకున్నారు. ఇజ్రాయేల్ జనులు కూడా వారి సబూదుని ఆధారం చేసుకున్నారు. అహంకారముతో విర్రవిగిపోయారు. ఆరోడు మాకు నాయకుడు కావాలా, మాకు దూడం చెయ్యి అంటే ఏమొచ్చింది? దూడ వచ్చింది. ఆ దూడ ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆ దూడ ఎక్కడుంది? శివాలయంలో నందిగా పొలవబడుతుంది. ఎక్కడుంది అది? శివాలయంలో ఆ గుడిలోనికి వెళ్తే ఫస్ట్ నీకేం కనిపిస్తుంది? ప్రియులారా గమనించండి, అక్కడ వాళ్ళు చేసిందే ఈడొచ్చి కూర్చున్నది. శివునికి నందీశ్వరుడే తన వాహనం అయ్యాడు. ప్రియులారా, మనం చేసే పనులు కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఏదో తెలివితోడు చేశాను అనుకుంటాం, కానీ మనం తెలివితోడు చేయడం కాదు, తెలివి లేక చేస్తున్నాం. తెలివి లేక మనం చేసి ప్రియులరా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు, ఏదైనా మరి శ్రమ వచ్చినప్పుడు అందరం కలిసి ఒక మాట మీదకి రాము, ఒక మాట మీద ఉండం. మనము ఒక మాట మీద ఉండి మనందరం ఒక మాట గురించి మాట్లాడుకొని అందరము సరే ఇదే మాట ప్రకారం నడుచుకుందాము, మన మధ్యలో ఒక నాయకుడు కావాలి, లేదా ఒక మనల్ని బలపరచడానికి ఒకడు కావాలి అని మనం నిర్ణయించుకుంటే సమస్య రాదు. ప్రియులారా గమనించండి, ఎస్తేరు ప్రియులారా ఒక స్త్రీ అండి. ఒక స్త్రీ చెప్పిన మాటకు యూదా జాతి మొత్తము కూడా ఏమైంది? కట్టుబడ్డాది. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయమని గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని అందరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఎస్తేరు చెబితే ఎస్తేరు మాట అందరూ విన్నారు. ఎస్తేరు మాటకు అందరూ శిరస్సు వహించారు. ఎస్తేరు మాట చెప్పినందుకు అందరూ కూడా గోనెబట్ట కట్టారు, బూడిద వేసుకున్నారు, ఉపవాసం ఉన్నారు. పిల్లలు నీళ్ళు తాగల, తల్లులు నీళ్ళు తాగల, పిల్లలు అన్నం తినలా, తల్లులు అన్నం తినలా. పశువులకు కూడా మేత పెట్టలేదు, పశువులకు కూడా మేత పెట్టాల. మేత పెట్టకుండా ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఎస్తేరు నాయకత్వం వహించడాన్ని బట్టి, ఎస్తేరు ఆజ్ఞాపించడాన్ని బట్టి వీళ్ళందరూ ఏమండి, యూదుల్లో ఖాళీ స్త్రీలే ఉన్నారండి? యూదుల్లో స్త్రీలే ఉన్నారా? పురుషులు లేరు అందులో? పెద్ద మనుషులు లేరు అందులో? ఎస్తేరు అందరికంటే చిన్నదండి. ఎస్తేరు పెద్ద వయసు ఉందా ఏమన్నా? ఎస్తేరు చిన్నది, కానీ ఎస్తేరు చెప్పిన మాటకు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు, స్త్రీల నుంచి పురుషులు అందరూ కూడా ఎస్తేరు మాటకు తల వహించారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యూదుల మీదికి వస్తూ ఉన్నటువంటి మారణ హోమాన్ని తప్పించుకున్నారు. ఎలా తప్పించబడ్డాది? నువ్వు చెప్పినట్టుగా నేనెందుకు వినాలి అని ఆనాడు ఎస్తేరును వాళ్ళు ఎదిరించుంటే ఆ మారణ హోమం తప్పేదా? ఆ యొక్క భయంకరమైనటువంటి రక్తపాతము తొలగిపోయేదా? అమ్నోను భయంకరమైన కుట్ర పొందాడు, కానీ ఆమె మాట విన్న వీళ్ళందరూ, ఆమె నాయకత్వానికి శిరస్సు వహించిన వీళ్ళందరూ కూడా మోకరించి ఎస్తేరు చెప్పినట్టుగా ప్రార్థన చేశారు. ఎస్తేరు నాయకత్వం మాకొద్దు, మాకంటే చిన్నది ఆమె ఒక స్త్రీ, ఆ స్త్రీ చెప్పిన మాట, చిన్నది చెప్పిన మాట మేమే వినాలా అనే అహంకారముతో, గర్వముతో యూదులు అనింటే ఏం జరుగుతుంది అక్కడ?
ఏం జరుగుతుండే? రక్తపాతం అయిపోతుండే. యూదా జాతి పూర్తిగా ఏమైపోతుండే? అంతరించిపోతుండే ప్రియులారా. ఎందుకు దాని నుంచి వాళ్ళు తప్పించబడ్డారు అంటే ఎస్తేరు నాయకత్వానికి వాళ్ళు శిరస్సు వహించారు. విన్నారు. ఎస్తేరు చెప్పినట్టుగా వాళ్ళు విన్నారు ప్రియులారా. ఎస్తేరు చెప్పినట్టుగా విన్నారు కనుకనే ప్రియులారా గమనించండి, వారు సబూదిని ఆధారం చేసుకోవాలా. నేను జ్ఞానిని కదా అనుకోవాలా, నేను జ్ఞానవంతుని అనుకోవాలా, నేను ధనవంతుని అనుకోవాలా, నేను పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తిని అనుకోవాలా. ఆమె చెప్పింది నేను పాటిస్తా, ఆమె చెప్పింది ఆ మాటకు నేను శిరస్సు వహిస్తా. ఒకరిని ఎన్నుకున్నారండి, ఒకరిని ఎన్నుకున్నారు. ఆ ఒక్కరి మాటకు వాళ్ళు వాల్యూ ఇచ్చారు. ఆ వాల్యూ ఇచ్చారు కనుకనే వారు రక్షింపబడ్డారు ప్రియులారా. మోసే ప్రియులారా గమనించండి, వీరికి నాయకత్వం వహించాడు. మోసే వీరికి నాయకత్వం వహించి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఈ కొద్ది రోజుల్లో వీరు తిరగబడితే ప్రియులారా గమనించండి, దేవునికి ఆ ఒక్కసారిగా ఎంతో మరి ఆపుకోలేనటువంటి కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఎవరు కోపంతో ఉన్నది? ఎవరండి? దేవుడు. మోసే కాదు ఇక్కడ, నాయకుడు కాదు ఇక్కడ. మోసే మరి నా నాయకత్వానికి మీరు ఎదిరించారు, నా మాటకు లోబడతలేరని అనలా మోసే. రండి, ఇందాక చదివిన అదే 32వ అధ్యాయము మీకు చూస్తే కనబడుతుంది. 32వ అధ్యాయము దేవుడు అంటూ ఉన్నాడు ప్రియులారా గమనించండి. 9వ వచనం నుంచి చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనులని ప్రజలు. లోబడే స్వభావం వారిలో లేదు. తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, గర్వముతో ఊగిపోయేవారు, నాయకుని మాటకు వినే స్వభావం లేదు వీళ్ళకు. ఇదిగో అందుకే వీరు చేసిన ఈ కార్యమును బట్టి నేను వీరి మీదకి రగిలిపోతున్నాను. వీరినందరూ నేనేం చేస్తాను? చదవమా మాటను. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా చాలు. మోసే, నీవు ఇన్ని రోజులు నా పక్షమున వారి ముందుండి నడిపించావు, నా పక్షమున వారి ముందుండి కార్యములు చేయించావు. అయితే ఈ రోజు వాళ్ళు నిన్ను ధిక్కరించారు, నా ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు, నా సన్నిధిని ధిక్కరించారు, నా మాటకు లోపడలేదు, నీ అయితే విశ్వాసముంచలేదు, నేనంటే అసహించుకున్నారు, నా మాటకు విధేయత చూపనులని ప్రజలుగా మీరు ఉన్నారు కనుక వీరిని నేను సంహరిస్తాను అన్నాడు. ఏమండి, మోసే మంచిదిలే ప్రభువా నీ ఇష్టమని ఊరుకున్నాడా? ఏమండి, నీ ఇష్టం లే ప్రభువా అన్నాడా? ఏమన్నాడు? నాయకుడు ఎందుకు అవసరమో తెలుసా మీకు? నాయకుడు ఎందుకు అవసరం? మీకు సమస్య వస్తే మీ ముందు నడిపించేది నాయకుడు. మీకు ఆ ఇబ్బంది వస్తే మీ ముందుండి నడిపించేది నాయకుడు. మీకు శ్రమ వస్తుందంటే ఆ శ్రమ వాళ్ళకి కాదు, నాకీ ప్రభువా, నాకీ అవసరమైతే నన్ను చంపుకోగాని వారికి ఏమీ చేయకని వారి పక్షమును నిలబడి మరి ప్రార్థించే వాడే నాయకుడు. ఆ నాయకుని మాట నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు రక్షింపబడతావు. మోసే పోనీ లేపరువా నీ ఇష్టం చంపుకో అని అనలా. మోసే అనలా, నా మాట వినరు, నీ మాట వినరు, నీ సన్నిధికి రారు, నువ్వు చెప్పినట్టు నడుచుకోరు, నీ ఆజ్ఞల్ని పాటించుకోరు, మరి నేను చేసిన నీ పక్షం నుండి చేసిన కార్యాలను కూడా వారు మర్చిపోయారు, వారు నన్ను కూడా మర్చిపోయారు. నీ ఇష్టం ప్రభువా, వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడా మోసే? ఏమన్నాడు మోసే? అన్నాడా మాట? చదవండి, కిందికి చదవండి.
మోసే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీదికి నీ కోపము మండనేలా. చాలు. మోసేను ప్రియులారా దేవుడు అంటున్నాడు, మోసే నీ ఒక్కనివి తప్పుకుంటే చాలు, వాళ్ళని అందరూ నేను కాల్చివేస్తాను, వాళ్ళని కాల్చివేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. ఏమండి అన్నాడా లేదా మాట? అన్నాడు. అప్పుడు మోసే నన్ను గొప్ప చేస్తానట్టుగా వాళ్ళని ఏమన్నా చేసుకో అన్నాడండి. నన్ను గొప్ప చేస్తా అంటున్నాగా వాళ్ళని ఏమన్నా చేసుకో అనలా. మోసే అంటున్నాడు, అలా కాదు ప్రభువా, అలా కాదయ్యా, ఇదిగో నీవు నీ ప్రజలను నీ మహాశక్తిని బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఐగుప్తు బానిసత్వము నుంచి, ఐగుప్తు సంఖ్యల నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చావు. ఈరోజు నువ్వు వారిని గనక అరణ్యములో నువ్వు సంహరిస్తే, అరణ్యములో వారిపైన నీ కోపాన్ని రగిలిస్తే, ఇదిగో అందరూ చూసి మరి నవ్వుకుంటారు, ప్రభువా వీళ్ళని చంపడానికి తీసుకెళ్ళాడు కనుక వారిని నువ్వు బ్రతికించు అని నాయకుడైనటువంటి మోసే వీరి పక్షమున ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈరోజు చాలా సంఘాలు శిథిలమైపోవడానికి కారణం, ఈరోజు చాలా సంఘాలు ప్రియులారు గమనించండి, మరి సమస్యలతో నిండుకుపోవడానికి కారణం ఏమిటి అంటే, నాయకుని పెట్టుకోక, నాయకుని మాటకు లోబడక, నాయకుడు చెప్పిన విధంగా నడుచుకోకపోవడం వల్ల సంఘాలు ఈరోజు క్షీణించుకుపోతూ ఉన్నాయి. ఎందుకు సమస్యలు వచ్చాయి? ఎందుకండి ఇజ్రాయిల్ ముందు మోసే ఉన్నంత కాలము 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు విగ్రహమును చేసుకున్నారా? ఎప్పుడైనా మీరు పోత పోసుకున్నారా? ఎప్పుడైనా మీరు దూడను చేసుకున్నారండి? ఎక్కడన్నా చేసుకోలా. 40 సంవత్సరాలు ప్రియులారు గమనించండి, దేవుడు మోసేను ముందుంచి నడిపిస్తే ప్రియులారు గమనించండి, మోసే వారి ముందు చేసిన అద్భుతములకు కొన్నిసార్లు తిండి లేక నీళ్ళు లేక కొన్నిసార్లు సనుక్కున్నాడేమో, కానీ ఆ వాటికి కూడా ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు చేశారు? మోసే. వాటికి కూడా వారి ఆకలి తీర్చమని వాటి గురించి కూడా ఎవరు మొరపెట్టాడంటే మోసే మొరపెట్టాడు. కనుక అవన్నీ తీర్చబడుతూ వచ్చాయి. కానీ ఇంతటి భయంకరమైన పాపము వాళ్ళు చేయాల. ఎందుకు వాళ్ళు చేయాల్సి వచ్చిందంటే, వారి మధ్యలో నాయకుడు లేకపోవడం వల్ల. ప్రియులారా, ప్రతి సంఘానికైనా ప్రతి గ్రామానికైనా నాయకుడు చాలా అవసరం. నాయకుడు మాకు వద్దు అనుకుంటున్నామంటే అది నీ మూర్ఖత్వమే. వద్దు అనుకున్నామంటే ఏంటది? నాయకుడు వద్దు అనుకుంటున్నామంటే ఏమిటది? అయ్యో మూర్ఖత్వం. నాకు తెలుసు అని అనుకున్నామంటే ఇంకా నీ అంతటి మూర్ఖుడు ఇంకా ఉండరు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత సెలవిస్తున్నాడు. ఇప్పుడు బల్లారాధనలో నువ్వు పాలు పొందబోతున్నావు, బల్లారాధనలో నువ్వు చెయ్యి వేయబోతూ ఉన్నావు. ఈ బల్లారాధనలో నువ్వు పాలు పొందాలన్నా, నువ్వు చెయ్యి వేయాలన్నా, నిన్ను ఆ బల్లారాధన వరకు నిన్ను నడిపించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే నాయకుడైన మోసే. ఆ బల్లారాధనను పాలు పొందాలంటే ఎవరు నీకు బాప్టిసం ఇచ్చింది? ఆ బల్లారాధనలో నువ్వు పాలు పొందాలంటే ఎవరు నిన్ను సన్నిధికి నడిపించింది? ఆ బల్లారాధనలో నువ్వు పరిశుద్ధమైన బల్లలో నువ్వు వేయాలంటే ఎవరు నీవు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నీ కొరకు ప్రార్థన చేసి బయటకు తీసుకొచ్చింది ఎవరు? నాయకుడు కాదండి. ఐగుప్తు బానిసత్వములో వారు శ్రమల చేత బంధించబడుతూ, సంఖ్యల చేత బంధించబడుతూ, ఎంతగానో హింసించబడుతూ ఉన్న వారి పక్షాన పోరాడింది మోసే కాదా? అట్లాంటి నాయకుడిని విడిచిపెట్టే, నాకు నాయకుడు వద్దు, నా ఇష్టము, నాకు ఇష్టం వచ్చింది నేను చెప్తా, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెప్పంటే
అది దేవునికి అనుకూలమైనదే కాదు. కాదు ప్రియులారా, మనకు నాయకుడు అనేది చాలా అవసరము. ఆ నాయకుని మాట వినడం కూడా చాలా అవసరం. ఒక నాయకుడు ప్రతి సంఘములో కూడా ఉండాలి. ప్రతి సంఘములో కూడా నాయకుడు అనేవాడు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ సంఘము బాగా ఆశీర్వదించబడతాయి. అలా ఉన్నప్పుడే ఆ సంఘము ప్రియులారా ఆత్మీయంగా ఎదగడానికి అవకాశము ఉండాలి. మనము మా జనాలకు ఉండే ఒక భయంకరమైన స్వభావం చెప్పి నేను ముగించేస్తాను. జనాలకు ఉండే ఒక భయంకరమైన స్వభావం ఏమిటి అంటే ప్రియులారా గమనించండి, తమ కొరకు ఏర్పాటు చేయబడిన నాయకుడు చెప్తే వినరు. తమ కొరకు ఏర్పాటు చేయబడిన నాయకుడు చెప్తే వినరు. వేరే ఎవరైనా బయట వాళ్ళు చెప్పారనుకో, చెవులు ఇంతలా బారున గుంజుకొని బాగా చెప్తున్నా చెప్పు అని మన చెవి పెడతాం. ఏమండి, నీ కొరకు ప్రత్యేకమైన ఒక నాయకుడిని ఎందుకు పెట్టాడు దేవుడు? ఏమండి, నీ కొరకు ప్రత్యేకంగా ఒక యాజకుని ఎందుకు పెట్టాడు దేవుడు? నీ కొరకు ప్రత్యేకంగా తాను శ్రద్ధ తీసుకొని విజ్ఞాపన చేయడానికి, నీ పరిస్థితుల గురించి ప్రార్థన చేయడానికి, నీకు వచ్చిన సమస్యను తన సమస్యగా భావించడానికి. కానీ మనం ఈ ప్రజలకు ఉండే స్వభావం ఏంటంటే, ఆ యాజకుని, ఆ సేవకుని మాట, ఆ నాయకుని మాట వినరు. కానీ ఇప్పుడు మన సంఘములో ఉండే పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తే మనకు వినే స్వభావం ఉండదు. సంఘ పెద్దలు చెప్తే ఏనో స్వభావం ఉండదు. సంఘ పెద్దలు చెప్తే నీవే వచ్చావులే మాకు చెప్పనీకే కదా, నీవే వచ్చావు, నీవే కదా మరి తనను ఏర్పాటు చేసుకున్నది. ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? నాయకుని ఎవరండి ఏర్పాటు చేసుకున్నది? ప్రజలే. ప్రియులారా, నాయకుడు చెప్పినట్టుగా వినాలి. విన్నప్పుడే సంఘము ఆశీర్వదించబడుతుంది. కనుక ఈ విషయాన్ని మనందరము కూడా గుర్తుంచుకొని ప్రభువుకు అనుకూలంగా జీవించాలని నేను తెలియపరుస్తున్నాను. ఒక మాట, మనకు చాలా సమయం ముందుకు వెళ్ళిపోయింది కనుక ఒక మాట చదవండి, ఆ మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. ఇందాక చదివిన కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇందాక చదివిన కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవరని వారనుకొందురు. ప్రియులరా, జనాలు అనుకుంటారంట మా నాలుక ధర మేమైనా మాట్లాడతాం, ఏమైనా సాధిస్తాం, మాకు ప్రభువు ఎవడు, మాకు నాయకుడు ఎవరని వారు అనుకుంటారంట. ఎవరు అనుకుంటారు? దేవునికి లోపడనే ప్రజలు, నాయకత్వానికి లోపడనే ప్రజలు. మా ఇష్టం, మేము మాకు తలంపు వచ్చేందుకు మేము నడుచుకుంటాం, కానీ మేము వినం అని అనుకునే వాళ్ళు దేవునికి అసహ్యులు, దేవునికి లోబడని ప్రజలు. కనుక మనము అలా ఉండకుండగా ప్రియులారా గమనించండి, దేవుని మాటకు లోబడి నాయకుని చెప్పిన మాట ప్రకారంగా జీవించే వారముగా ఉంటే మనము దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం. కనుక ఈ విషయము మనందరము కూడా గుర్తెరిగి మరి ప్రభువుకు, దేవుని మాటకు అనుకూలంగా జీవిస్తూ ఆయన చెప్పిన శాసనములను మనము గైకొని వాక్య ప్రకారంగా జీవించాలని నేను తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ముందుగా చెప్పబడినటువంటి వాక్యము కొరకు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యము కొరకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా, మీరు ఇచ్చిన కృపను బట్టి అయా మీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యము చేత నువ్వు మాతో మాట్లాడినావు ప్రభువా, వందనాలయ్యా అంటూ మోకరించుదాం. కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాం. నిజమే, లోబడే స్వభావం నాలో లేదేమో, నాయకత్వానికి విధేయత చూపించే స్వభావం నాలో లేదేమో ప్రభువా,
డబ్బు ఎక్కువ అవడం వల్ల నేను గర్విష్ఠుడనై అయ్యా ఇదిగోనే నాకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నానేమో, నేను ప్రభా మరి ఏదైనా విగ్రహమును చేయించి పెట్టుకున్నాను, ప్రభా నన్ను క్షమించు, నన్ను మందించు ప్రభా అంటూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామండి. చెప్పబడినటువంటి వాక్యము కొరకు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మరి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి దేవవరం గురించి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం.